ఢిల్లీలో జరిగిన దారుణ సంఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో కూడా జస్టిస్ ఫర్ తరుణ్ అంటూ పెద్ద ఎత్తున ఇటు హిందుత్వవాదులు బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు బీజేపీ నాయకురాలు మౌనికా శంకర్ గారు ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి. మేడం, ఏం చెప్తారు? జస్టిస్ ఫర్ తరుణ్ తరుణ్ గురించి ఏమైనా న్యాయం జరగాలంటే ఏం చెప్తారు? తరుణ్ కి న్యాయం జరగాలి అంటే ఎవరెవరైతే తరుణ్ మీద దాడి చేసిండ్రో వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేయాలి. అప్పుడే తరుణ్ కి న్యాయం జరిగినట్టుగా మేము భావిస్తాం. ఆ ఇల్లు కూల్చడం అనేది తరుణ్ కి న్యాయం జరిగిన కిందికి రాదు. ఎందుకంటే అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఏదైనా కూడా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూల్చాలి. కాబట్టి అది కూల్చిండ్రు. దీన్ని రీజన్ గా పెట్టుకొని ఇల్లు ఒక ముందటున్న 2-3 గోడలు కూల్చినంత మాత్రాన న్యాయం జరిగినట్టు మేము అనుకోము. భారతీయ జనతా పార్టీ నిబద్ధత కలిగిన పార్టీ అని నిరూపించుకోవాలి అంటే బుల్డోజర్ తో పాటు ఎన్కౌంటర్ కూడా జరగాలి. భారతీయ జనతా పార్టీ మీద హిందూ సమాజానికి నమ్మకం ఉంది కాబట్టి అది చేసి చూపిస్తారని మేము నమ్ముతున్నాం. ఏ రోజైతే తరుణ్ బాధితులు తరుణ్ మీద దాడి చేసిన వాళ్ళ ఎన్కౌంటర్ జరుగుతుందో ఆ రోజు మేము నిజమైన హోలీ జరుపుకుంటాం. అంటే ఎక్కడో గోవా బలికి సంబంధించిన అంశం తెర మీదకి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున సంఘాలు, అంటే సెక్యులర్ సంఘాలైనా హిందూ సంఘాలైనా సపోర్ట్ చేసినాయి. ఇలా దళిత యువకుడికి ఇటువంటి పరిస్థితి వస్తే ఎందుకు ఇటువంటి సంఘాలు బయటకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు అని మీరు అనుకుంటే అయిపోదు. ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. తరుణ్ కు జరిగింది రేపు మన ఇంట్లో పిల్లలు హోలీ ఆడుకున్నప్పుడు కూడా జరగచ్చు, మీ ఇంట్లో పిల్లలకు కూడా జరగచ్చు. కాబట్టి ఇది తరుణ్ కి జరిగింది అని అనుకోవడానికి లేదు, ఒక హిందూ బిడ్డకు జరిగింది అని అనుకోవాలి. కాబట్టి గోవా బన్ని విషయంలో ఎట్లయితే అందరు వచ్చిండ్రో ఇప్పుడు కూడా అందరు వస్తున్నారు. అసలు ముస్లిం సమాజం చూడండి, వాళ్ళు డిఫెన్స్ లో పోయింది. దీన్ని బట్టి తెలుస్తుంది హిందూ సమాజం ఆక్రోషం గాని, హిందూ సమాజం తరుణ్ కోసం నిలబడింది అన్న విషయం గాని మనకు అర్థమవుతుంది. మీరు అనేది రాంగ్. హిందూ దేశంలో హిందువుల పైన దాడులు జరగడం ఎట్లా చూడొచ్చు అసలు విషయం? హిందూ జింకలాగా మెతక వైఖరితో ఉంటున్నాడు. ఒకసారి హిందూ సింహం లాగా గర్జించిందంటే ఈ పందులన్నిటినీ తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది. ముందటి 2 పండ్లతోనే సింహం పందిని తొక్కేయగలదు, చంపేయగలదు. కాబట్టి పంది సమాజం ఏదైతే ఉందో తరుణ్ మీద దాడి చేసిన వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు హిందూ మేల్కొంటున్నాడు. ఒకసారి హిందూ మేల్కొన్న తర్వాత హిందూ మేల్కొందే భారతీయ జనతా పార్టీ 3 సార్లు అధికారంలోకి వచ్చిందా? హిందూ మేల్కొందే హిందువులు ఇంతమంది ఇక్కడికి వచ్చిండ్రా? హిందూ మేల్కొందే భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో మొత్తం వరల్డ్ సిచ్యువేషన్ ఉంది, వార్ సిచ్యువేషన్. భారతదేశం ఇంత సేఫ్ గా ఉందా? కాబట్టి భారతీయ జనతా పార్టీ హిందువులకు న్యాయం చేస్తుందని న్యాయం కోసం మేము పోరాటం చేస్తాం. ఎక్కడెక్కడో ఖమేనీ గారు చనిపోతే ఇక్కడ పెద్ద ఎత్తున కొంతమంది ముస్లింలు నిరసన వ్యక్తం చేశారు. ఒక అవకాశం ఇస్తే మేము పోయి ఇరాన్ పోయి ఇజ్రాయెల్ మీద యుద్ధం చేస్తామని ప్రకటించారు. ముస్లిం ఇస్ అ బ్రదర్హుడ్ ఆఫ్ ముస్లిం అని చెప్పేసి అంబేద్కర్ గారు పాకిస్తాన్ ద పార్టీషన్ ఆఫ్ ఇండియా అనే బుక్ లో రాశారు. అంటే ముస్లిం ఎక్కడున్నా కూడా ఇంకొక ముస్లిం కోసం చూస్తాడు. ప్రపంచంలో ఉన్న ముస్లింలందరూ ఒక ముస్లింతోనే ఒక ముస్లిం ఉంటాడు. మళ్ళీ షియా వేరు, సున్నీ వేరు. మన కులాలు ఉన్నట్టు షియాకు సున్నీలకు పడదు. మన లెక్క అందరూ కలిసి ఒక గుడికి పోయినట్టు ఓరు వాళ్ళు. షియాల మసీద్ కి సున్నీలు ఓరు, సున్నీల మసీద్ కి షియాలు ఓరు. అది వాళ్ళ ఐక్యత. కాకపోతే ఒకరి కోసం ఒకరు నిలబడతారు ఎప్పటిదాకా ముస్లిం ఏతరులు ఉన్నంత వరకు. కాబట్టి వీళ్ళందరూ ఇప్పుడు షియా దేశమైన ఇరాన్ కోసం ఇంత మాట్లాడుతున్నారు. ఒకటి. రెండోది, ఇరాన్ దేశంలోకి మనకి వీసా అవసరం లేదు, వెళ్ళిపోవచ్చు. వీళ్ళు దుబాయ్ పోయి దుబాయ్ నుంచి ఇరాన్ పోవచ్చు, పెద్ద విషయంగా వచ్చి వెళ్ళిపోండి. ఎవడెవడు పోవాలనుకుంటున్నాడో వాడు పోండి, పోయి ఆడ సావండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే వేరే కంట్రీలో ఏదైనా వార్ అయినప్పుడు మన సిటిజన్స్ చనిపోతే అది ఆ కంట్రీ మీద వార్ చేసినట్టు అవుతుంది. కానీ ఇరాన్ తో అట్లాంటి ప్రాబ్లం లేదు మనకు. ఎవడెవడు పోవాలనుకుంటే వాడు దుబాయ్ పోవాలి ఫస్ట్, దుబాయ్ నుంచి ఇరాన్ కి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు.